బూతులంటే గుర్తుకొచ్చేది రోడ్ల మీద చిల్లరగా తిరిగేవాళ్ళు. లేదంటే థర్డ్ క్లాస్ పీపులు. లేదు అంటే ఇక గలీజ్‌గా ఇక వాళ్ళంతా చెత్తనా కొడుకులు లేరురా! ఇక పనికిమాలోళ్ళు వాళ్ళ గురించి మాట కూడా వేస్ట్‌రా అనేవాళ్ళు బూతులు మాట్లాడుతూ ఉంటారు. రెగ్యులర్ వాళ్ళ పనే అది అన్నమాట. ఇప్పుడు కొత్తగా ఏం గుర్తుకొస్తుంది? స్టేజ్‌లు గుర్తుకొస్తున్నాయి బూతులంటే. స్టేజ్‌లలో పొలిటీషియన్‌లు గుర్తుకొస్తున్నారు. రాజకీయవేత్తలు. అలా ముఖ్యంగా బూతులంటే గుర్తుకొచ్చేది మన రేవంత్ రెడ్డి గారు. ఇక గారనాలా ఇంకేమనాలో రేవంత్ రెడ్డే చెప్పాలి. అంటే మర్యాద పోగొట్టుకుంటున్నాడు. ఆయన ఒక సీఎం అని మర్చిపోతున్నాడు బేసిక్‌గా. మర్చిపోవడం కాదు, అసలు ఆయనకు అలవాటు లేదు గదా! ఆ హోదాలో కూర్చునే వ్యక్తి కాదేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మళ్ళీ దీని మీద కూడా కేసులు బుక్ చేస్తారో మరి ఇంకేం చేస్తారో నాకు తెలియదు గానీ, విచిత్రం ఏందంటే నాకెందుకు కోపం వస్తుందంటే, ఆయన ఒక పెద్దాయన. రేవంత్ రెడ్డి గారు పెద్దాయన అని ఆయన అనుకుంటున్నారు. వాళ్ళ పార్టీ వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే పంపించేటియి ఆయన ఆడు పోతున్నాయి కాబట్టి ఈడు పెద్దాయన అనుకుంటున్నారు. సరే ఆయనలాగానే మిగతావాళ్ళు అందరూ అనుకుంటున్నారేమో నాకు తెలిసి. ఒక మాజీ ముఖ్యమంత్రిని తెలంగాణ తీసుకొచ్చిన వ్యక్తిని పట్టుకొని, లేదంటే ఒక 65 ఏళ్ళు నిండిన వ్యక్తి అని కూడా చూడకుండా ఎవర్రా నువ్వు? ఎవర్రా జాతిపిత? నువ్వారా జాతిపిత అని మాట్లాడతాడు. అరె నువ్వెవర్రా బాబు? నువ్వెవర్రా బయ్ అనడానికి? ఇప్పుడైనా చెప్పిండా నేను జాతిపిత అని ఏమైనా చెప్పిండా? అవును. వాళ్ళు మొన్న ఈ సిట్ నోటీసులు ఇస్తే మా జాతిపితను ఎట్లా ఎంక్వైరీ చేస్తారు అని అన్నారు. మరి ఇదే మనిషి కదా! ఇదే మొగోడు గతంలో ఏదైతే సోనియా గాంధీకి ఈడీ నోటీసులు, రాహుల్ గాంధీకి ఈడీ నోటీసులు వాళ్ళు ఇచ్చినప్పుడు మరెందుకు ఈయన ఇక్కడ మన హైదరాబాద్‌లో నల్ల బ్యాచ్‌లు పెట్టుకొని ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మరి వీళ్ళెందుకు నిరసన తెలపడం జరిగింది? ఇది న్యాయమైనప్పుడు అది కూడా న్యాయమే గదా! అంటే మనం తింటేనేమో ఇట్లా అన్నం తిన్నట్టు, అవతలోడు తింటే ఇట్లా తిన్నట్టా? ఈ చేత్తో ఏం తింటావు? అది తిన్నట్టా నువ్వు? అసలు నోరా మోరా నాకు అర్థం కాదు. ఓ సీఎం రేంజ్‌లో ఉండి ఒక సీఎం వ్యక్తివి నువ్వు. నీకు మర్యాద ఇయ్యకుండా నీ చైర్‌కి మర్యాద ఇయ్యాల్సొస్తుంది. అలాంటి వ్యక్తివి నువ్వు ఎక్స్ సీఎంని పట్టుకొని, ఒక 65 ఏళ్ళు నిండిన వ్యక్తి. ఆయనేం చెప్పలే నేను జాతిపిత అని చెప్పిండా నీతో? నీకు ఫోన్ చేసి చెప్పిండా? నీకు లెటర్ రాసిండా? నీకు మెసేజ్ చేసిండా? నువ్వు ఆయనను పట్టుకొని ఎవర్రా నువ్వు జాతిపిత అంటే, తెలంగాణ జాతిపిత ఈరోజు నేను అంటున్నా. తెలంగాణ తీసుకొచ్చిన వ్యక్తి నువ్వు తీసుకొచ్చిండా? నువ్వు తీసుకొచ్చినావు. అప్పుడు ఏడో ఉన్నావు రైఫిల్ పట్టుకొని ఎవరు వెనకలో ఉన్నావు నువ్వు? చంద్రబాబు వెనకలో ఉన్నావు. సమైక్యాంధ్ర అనే వ్యక్తితో ఉన్నావు. 2009లో అనౌన్స్ చేస్తే అప్పుడప్పుడు జై సమైక్యాంధ్ర అని మొదలుపెట్టి చంద్రబాబు వెనకాల నువ్వు పోకుండా పోయినావు. చంద్రబాబు పోతే సమైక్యాంధ్ర ఉద్యమం మొదలు పెడతాయనా ఈడుండి హైదరాబాద్‌లో ఉండి నువ్వు ఆయన వత్తాసు పలికినావు నువ్వు. రైఫిల్ పట్టుకొని అందుకని నీ పేరుందిగా రైఫిల్ రాజా అని. గన్ను పట్టుకొని నువ్వు ఆయన వెనకాల తిరిగినావు. తెలంగాణకి అగెనిస్ట్‌గా నువ్వు. నై తెలంగాణ అని తెలంగాణ వాదులను బొందబెట్టినావు. తెలంగాణ అమర వీరులందరూ కూడా వాళ్ళందరి ఉసురు నువ్వు పోసుకుంటున్నావు. అలాంటి వాళ్ళకి ఇప్పుడు నువ్వు పద్ధతిలో మాట్లాడతావు. అప్పుడు బలిదేవత అన్న ఆమె సోనియా గాంధీని పోయి కాలు మొక్కినావు నువ్వు. నీదేం బతుకు? నీ బతకానని మాట్లాడుతున్నావు నువ్వు. నీది ఓ బతికేనని మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి. మాట్లాడే ముందు కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఎవరైనా సరే చిన్నైనా పెద్దైనా. రాజకీయంగా ఏదైనా విభేదాలు ఉంటే రాజకీయంగా చూసుకోండి. వాడు వీడు ఏంది ఆ భాష ఏంది? ఆ చిల్లర భాష ఏంది? ఆళ్ళ కథ ఏంది? ఆళ్ళ లెక్కేంది? కొద్దిగా సెన్స్ ఉండాలి కదా మనకు. అరే స్టేజ్ మీద నిలబడి మాట్లాడుతున్నాం. మీరు తెలంగాణకి మొత్తం మీరు ఒక వ్యక్తి కదా! 0.2, 0.1% నువ్వు గెలవడం జరిగింది. నీ అదృష్టం బావుంది. అందులో నువ్వు కాంగ్రెస్‌లో సీఎం అయినావు. ఇంకా బావుంది. నీ అదృష్టం బావుంది. తెలంగాణ దరిద్రం ఇది. అరే చెలరేగిపోతున్నారుగా బూతులు అంటే ఇక నేను నాకు 100 మార్కులు రావాలని ఫీల్ అవుతున్నాడేమో రేవంత్ రెడ్డి. ఇగ మొన్న దావోస్ పోయి వచ్చినప్పుడు మరీ దారుణంగా. అరే అక్కడ పోయి అక్కడ ఎడ్యుకేషన్ ఎక్కువ ఉంటది కదా! ఎడ్యుకేషన్ మనుషులలో తిరిగినావు కదా! ఏదో క్లాసెస్‌కి పోయినావు కదా! ఇంకొద్దిగా ఎడ్యుకేటెడ్‌గా మాట్లాడితే ఏమనుకుంటే ఇంకా థర్డ్ క్లాస్ పీపుల్ మాటలు. ఎవడివిరా నువ్వు? ఎవనికి జాతిపిత నువ్వు? ఏంది ఆ భాష ఏంది? లంగలు, దొంగలు అంట. ఆ భాష ఏంది? ఆ లాంగ్వేజ్ ఆ పద్ధతేంది? సీఎం అని మర్చిపోతున్నారు. పక్కనున్నోళ్ళు గుర్తు చేయండి సామి జరా. అరే నువ్వు సీఎం సారు, సీఎం అని చెప్పని గుర్తు చేయండి. మర్చిపోతున్నా. ఎందుకంటే ఎంతసేపు అసిస్టెంట్‌గా తిరిగిన వ్యక్తి కదా! చంద్రబాబు వెనకాలుండి. అరే చిన్న వయసులో నువ్వు సీఎం అయినావు బయ్. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి చిన్న వయసులో ఇది మోషో, ఇచ్చో ఏదో రకంగా సీఎం అయినావు నువ్వు. దాన్ని కాపాడుకోవాలి గదా! నువ్వు అంతే థర్డ్ క్లాస్ పీపుల్‌లా మాట్లాడుతుంటే ఏంది కరెక్ట్? అది పద్ధతేనా? అరే బూతులు భయ్ ఆ బూతులేంది? ఏమంటే పేగుల్లో మెడలు తీసి కడుపులో పేగులు తీసి మెడలేసుకుంటా, లాగులో తొండలొదులుతా. ఏందది? బట్టలిప్పి కొడతా, కనుగుడ్లు తీసి గోటిలాడతా. ఏందా చిల్లర మాటేంది? చిల్లర లెక్కేందది? అరే ఒక మాజీ సీఎం భయ్యా ఆయన వయసు 65 ఏళ్ళ సంవత్సరం పైబడిన వ్యక్తి. ఆయన చెప్పిండా నీకు నేను జాతిపిత తెలంగాణ జాతిపిత అని. ఆయనేం చెప్పలే. ప్రజల గుండెల్లో నిలిచిపోయింది.
తెలంగాణ జాతిపిత అని ఆయన చెప్పలే. వాళ్ళ కొడుకులన్లే, వాళ్ళ పిల్లలన్లే, ఎవరనలే. తెలంగాణ ప్రజలు అంటున్నారు. నిజంగానే తెలంగాణ కావాలని కోరుకున్న వ్యక్తులు అంటున్నారు. నీలా కాదు కదా, చంద్రబాబు వెనకాల గన్ను పట్టుకొని తిరిగిన వ్యక్తి కాదు కదా. అప్పుడు నై తెలంగాణ అన్నోడు మా దరిద్రానికి నువ్వు తెలంగాణ సీఎం అయి ఉన్నావు. అంటే తెలంగాణ ప్రజలు ఎంత ఎంత మంచిగా ఆలోచించు. నువ్వు ఒకప్పుడు ఇదే తెలంగాణ వద్దన్న వ్యక్తి నువ్వు. అలాంటిది నీకే పదవి ఇవ్వడం జరిగింది తెలంగాణ ప్రజలందరూ. మేమేసిన భిక్ష కదా అది. నువ్వు సీఎంగా ఇప్పుడు ఉన్నావంటే ఏ సోనియా గాంధీ రాహుల్ గాంధీ కాదు. మేమే కనుక నీకు ఓటు వేయకపోతే, నేను గెలిపేయకపోతే నువ్వు ఈ సీఎం రేంజ్లో ఉంటుంటాను. ఇప్పుడు కాంగ్రెస్లో సామాన్య కార్యకర్తలా ఉంటున్నాను. అలాంటిది ఏం మాట్లాడుతున్నాను? ఎవడివిరా? రా అనే పదం ఎట్లొస్తుంది భయ్? నాకు అర్థం కాదు. రా అనే పదం ఎందుకు వస్తుంది? అంటే సీఎం, నువ్వు సీఎం కాదనుకుంటున్నావు, థర్డ్ క్లాస్ పీపుల్ అను. మరి మాట్లాడే ముందు కొద్దిగా ఆలోచించి మాట్లాడాలి. ఎదురుగా ఎవరు ఉన్నారు, ఏం మాట్లాడుతున్నాం, ఎవరి గురించి మాట్లాడుతున్నాం అని ఒకటి ఉండాలి మనకు. ఇక నువ్వు ఆ క్యారెక్టర్ నీదని మిగతా క్యారెక్టర్లు అందరూ కూడా అలాగే మాట్లాడితే కరెక్ట్ కాదు కదా. అంటే ఇంత చిల్లర మళ్ళీ మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడు తెలియట్లేదు. రాజకీయంలో మరీ దారుణంగా తయారు. బూతులు తిట్టుడు, ఛాలెంజ్ తీసుకున్నాడు. అరే ఒకప్పుడు ఎంత మంచిగా ఉండే వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు ఉన్నప్పుడు ఒక రకమైన అది ఉండేది. అసెంబ్లీ పెడతా చూడాలనిపిస్తుండే. అరే ఇప్పుడు పెడుతుంటే భయపడుతున్నారు. చిన్నపిల్లలకి చూపించాలంటే కూడా భయపడుతున్నాం మేము. ఆ బూతులు నేర్చుకుంటారేమో అని. నిన్ను చూసి ఆ చంద్రహాసన్ ఎవరో ఉన్నారు, వాళ్ళు కూడా అట్లా తయారవుతున్నట్టున్నారు. నిన్ను చూసి తయారవుతున్నావు, వాళ్ళని చూసి నువ్వు తయారవుతున్నావు. నాకు అర్థం కావట్లా. నోరిప్పితే బూతులు, నోరిప్పితే గెలిచి మాటలు. అరే మనుషుల్లాగన్నా మనం చూడాలి కదా. ఇప్పుడు ఆయన చెప్పాలి, నేను జాతిపిత, నేను మెల్ల బోడేసుకొని తిరిగి కేసీఆర్ నేను జాతిపితనని ఆయన అనలేదు కదా. ఆయన నువ్వనే అధికారం ఏముంది, వాడు వీడు అని. ఆ టైంలో నువ్వేం చేస్తున్నావు? అసలు నీకు తెలంగాణకి ఏం సంబంధం? నీకు తెలంగాణ ఉద్యమంకి ఏం సంబంధం? మేము అందరం కూడా తెలంగాణ కోసం కొట్లాడితే, జర్నలిస్టుగా మేము, పొలిటికల్గా వాళ్ళు కొట్లాడుతున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? విద్యార్థులుగా వాళ్ళు నువ్వు సమైక్యాంధ్రకు సపోర్ట్ చేస్తూ చంద్రబాబు వెనుకలు తిరిగినావు. మేమెంత కష్టపడ్డాం, మాకు తెలుసు తెలంగాణ గురించి. అరే పదవులు వదులుకున్నాడు కదా కేసీఆర్. స్పీకర్ పదవులు, మంత్రుల పదవులు, ఎమ్మెల్యేల పదవులు, ఎంపీ పదవులు నువ్వేం వదులుకున్నావు? ఏం వదులను? నీ అదృష్టం బాగుండి ఈరోజు సీఎం ఎక్కి కూర్చున్నావు తెలంగాణ మీద. ఆ కృతజ్ఞత ఉండాలి కదా. అరే అసలు నీకు సంబంధం లేదు. యుద్ధమేంకి తెలంగాణ దానికి నీకు అసలు సంబంధమే లేదు. ఏ రోజు కొట్లాడినావు తెలంగాణ కోసం నువ్వు? కానీ ఇప్పుడు మాత్రం ఏవో గద్దెనెక్కి కూర్చున్నావు. వాళ్ళు తెలంగాణ సపోర్ట్ చేసిన వాళ్ళు, తెలంగాణ తీసుకొచ్చిన వాళ్ళు అందరిని తిట్టడం పనిగా పెట్టుకున్నావు. సో ఇది కరెక్ట్ పద్ధతి కాదని నేను అంటున్నాను. మీరు నిజంగా ఇప్పుడు కేసీఆర్ గారికి సపోర్ట్ చేసి ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.